హలో సినీ లవర్స్, ఈ రోజు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి బర్త్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఒకప్పుడు మెగాస్టార్ కాంపౌండ్ అని ముద్ర పడిన తన సొంత కష్టం, స్టైల్, డాన్స్ తో ఈ రోజు వరల్డ్ వైల్డ్ గా పుష్ప అంటే ఫైర్ అని ప్రూవ్ చేసిన బన్నీ జర్నీ నిజంగా ఒక ఇన్స్పిరేషన్. అసలు గంగోత్రిలో చూసిన బన్నీ ఎక్కడ, ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ లో ఉన్న బన్నీ ఎక్కడ? అల్లు అర్జున్ గారి జర్నీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. వెల్కమ్ టు సినీ వైబ్ తెలుగు. బన్నీ జర్నీ డాడీ మూవీలో ఒక చిన్న డాన్స్ బీట్ తో అయితే స్టార్ట్ అయింది. కానీ గంగోత్రి మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా విమర్శలు అయితే వచ్చాయి. అల్లు అర్జున్ హీరో మెటీరియల్ కాదు అని చాలా మంది అన్నారు. అలా అన్న వాళ్ళే ఆశ్చర్యపోయేలా ఆర్య మూవీతో యూత్ కి ఫేవరెట్ అయిపోయాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలైన వేట. దేశముద్రు మూవీతో 6 ప్యాక్ ట్రెండ్ సెట్ చేసి జులాయి, రేసుగుర్రం, అలవైకుంఠపురంలో మూవీలతో తన మార్కెట్ ని హ్యాట్రిక్ లెవెల్ కి అయితే తీసుకెళ్లాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ గారితో వచ్చిన బాండింగ్ బన్నీని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దగ్గరైతే చేసింది. టాలీవుడ్ లో హిట్స్ కొట్టడం వేరు, పాన్ ఇండియా లెవెల్లో రూల్ చేయడం వేరు. పుష్ప పార్ట్ 1 తో అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత అయితే కాదు. ఆ తగ్గేదల్లే మేనరిజం ఏదైతే ఉందో ఆ మేనరిజం క్రికెటర్ల నుంచి గ్లోబల్ సెలబ్రిటీల వరకు అందరినీ ఒక ఊపైతే ఊపేసింది. తెలుగు తొలి యాక్టర్ గా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించి మన తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు మన అల్లు అర్జున్ గారు. పుష్ప 2 మూవీతో 1000 కోట్లు కొల్లగొట్టి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మళ్ళీ ఒకసారి ప్రపంచానికి అయితే చూపించారు బన్నీ గారు. అండ్ ఇప్పుడు మన బన్నీ క్రేజ్ అయితే ఏ రేంజ్ లో ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. బన్నీ ఇప్పుడు తెలుగు డైరెక్టర్స్ తోనే కాదు, ఇండియాలోని టాప్ డైరెక్టర్లతో లైన్అప్ సెట్ చేసుకున్నారు. ఆల్రెడీ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఒక భారీ మూవీని అయితే చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అలాగే లోకేష్ కనకరాజ్, ఎల్సీయూ ఫేమ్ లోకేష్ తో కూడా బన్నీ ఒక ప్రాజెక్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే సుకుమార్ గారితో పుష్ప సిరీస్ కంటిన్యూ అయితే అవుతుంది. ఇవే కాకుండా ఇంకా సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ పై కూడా టాక్ అయితే నడుస్తుంది. ఐకాన్ స్టార్ ప్లానింగ్ చూస్తుంటే కేవలం ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ ని టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అల్లు అర్జున్ అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు, తన ఫ్యాన్స్ అంటే బన్నీకి ప్రాణం. అందుకే ఆయన బర్త్డే అంటే కేవలం కేకులు కోయడమే కాదు, రక్తదానాలు, అన్నదానాలు చేస్తూ వాళ్ళ అభిమానం అయితే చాటుకుంటున్నారు అల్లు అర్జున్ గారి అభిమానులు. తన తాతగారు అల్లు రామలింగయ్య గారి నుంచి వచ్చిన క్రమశిక్షణయే ఆయన్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. సో గైస్, గంగోత్రి నుంచి గ్లోబల్ స్టార్ వరకు సాగిన ఈ జర్నీలో మీ ఫేవరెట్ అల్లు అర్జున్ మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఒకసారి అందరం కలిసి మన ఐకాన్ స్టార్ కి విష్ చేద్దాము. హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. స్టే ట్యూన్ టు సినీ వైబ్ తెలుగు.